హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాణి. ఈరోజు కాకరకాయ కారం రెసిపీ అయితే చెప్పబోతున్నాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మా గార్డెన్లో పండించిన కాకరకాయలు తీసుకున్నాను. లక్కీగా 4 కాకరకాయలు అయితే పండాయి. ఇంకా ఉన్నాయి కానీ అంత పండలేదన్నమాట. నేను 4 కాకరకాయల కోసం నేను ఒక గడ్డ ఎల్లిపాయ తీసుకున్నాను. ఎల్లిపాయ తీసుకొని దీన్ని పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే రౌండ్గానే కట్ చేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే మీకు ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాకరకాయ కారం కోసం మీరు ఏ షేప్లో కట్ చేసినా కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే గంట సేపు పక్కన పెట్టాను అన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాకరకాయలని తీసుకొని పిండి పక్కన ప్లేట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా రసం మొత్తం ఆ రసంలోనే చేదంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం కాకరకాయలు అన్నీ తీసుకొని ఇలా పిండుకోవాలి. పిండుకొని తర్వాత నేనైతే మొత్తం కాకరకాయలు అన్నీ పిండేస్తున్నాను. ఎందుకంటే నాకు చేదు ఎక్కువ ఉంటే అంతగా తినలేను అన్నమాట. నాకు చేదు అంత నచ్చదు. కాబట్టి ఈ మొత్తం అన్నీ పిండి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా లాస్ట్లో ఇదంతా చూసాగా చేదంతా అక్కడే వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేయకముందు ఒక తవా పెట్టుకొని అందులో 5-6 ఎండుమిర్చీలు వేసుకోవాలి. స్టవ్ గుర్తుపెట్టుకోండి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి స్లోగా. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేదు, మేము అట్లే రోస్ట్ చేస్తామంటే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీరు అట్లే వేసుకోవచ్చు. నేనైతే నాకు కారం అయితే ఈక్వల్గా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత అదే తవాలో మీరు డీప్ ఫ్రై కోసం కావాల్సినంత ఆయిల్ వేసుకుని, అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను, మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి ఆయిల్. ఎందుకంటే మళ్ళీ అదే ఆయిల్లోనే మనం బగారా వేసుకుంటాం కదా లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో. కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయలు అనేది నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇది మినిమం 5 to 10 minutes, అంటే మినిమం 5 minutes టైం పడుతుంది. 10 minutes ఏం కాదు కానీ 5 minutes అయితే టైం పడుతుంది. నేనైతే స్లోగా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా చేస్తే చేదు వస్తుంది, టేస్ట్ అంతా కరెక్ట్గా రాదు. చూడండి, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు 2 minutes రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నేనైతే స్లోగా చేసాను. చూడండి, ఫైనల్ స్టేజ్లో ఇలా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో కాకరకాయలు డీప్ ఫ్రై చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం తీసి పక్కన పెట్టేయాలి. ఎక్కువ రోస్ట్ చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే చేదు వస్తుంది. మనకి టేస్ట్ ఈక్వల్గా రావాలి, మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కాకరకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? నేనైతే అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను స్లోగా. అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక ఎండుమిరపకాయలు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి జార్లో వేసేసి. జార్లో ముందు ఉప్పు, సాల్ట్, కొన్ని మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయని చెప్పాను కదా, అది పొట్టు తీయకుండా నేనైతే వేసుకున్నాను. మీరు పొట్టు తీసైనా వేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే పొట్టు తీయకుండా వేసే ఎల్లిపాయ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఎంత ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసేసాను. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకొని చిటిపట్లాడించాలి. తర్వాత వేసేసాను కదా కరివేపాకు. ఇందాక మనం డ్రై చిల్లీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగే ఎల్లిపాయ కూడా అదంతా నూనెలో వేసి స్లోగా, అంటే ఫ్లేమ్ లోగా పెట్టుకోండి, స్లోగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇలా స్లోగా మనం ఈ కారం అనేది నూనెలో మొత్తం కలిసిపోయేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. దాదాపుగా 30 సెకండ్లు మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది. అందులో ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు అందులోనే వేసేసుకోండి. ఓకేనా? వేసేసుకొని స్లోగా కలుపుకోండి.
ఫాస్ట్గా ఏది చేయొద్దు, ఎందుకంటే ఫాస్ట్గా చేసే పని ఏది వర్కౌట్ కాదన్నమాట. మీరు స్లోగానే చేసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి నేనైతే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మినిమం మీరు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది ఈక్వల్ అవుతుందనో అంటే బరాబర్ అవుతుంది అన్నమాట. తీసేసుకొని ఇప్పుడు నేనైతే వేడుంది కాబట్టి ఒక బాక్స్లో అయితే తీసేసుకుని, ఇది చల్లారిన తర్వాత ఒక మీరు కంటైనర్, గ్లాస్దైనా ప్లాస్టిక్దైనా కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మినిమం 2-3 డేస్ ఉంటుంది. ఇదైతే వేడి రైస్లో గీ వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.